పాకిస్తాన్లో ఇంతకుముందు వేరే ఎవరైనా ఇలా పాకిస్తాన్ సైడ్కి వెళ్ళి వాళ్ళు పట్టుకోవటం జరిగిందా, లేకపోతే ఫస్ట్ టైమేనా ఇలా జరగటం? ఓకే ఓకే. ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ? ఇప్పుడు ఉన్నారో తెలియదు కానీ మీరు అప్పుడు ఉన్నప్పుడు అక్కడ మీరు వెళ్ళి ముందే అరెస్ట్ అయ్యి ముందే ఉన్నారు అక్కడ. తీసుకెళ్ళేటప్పటికి మేము ఏడుస్తున్నాం అక్కడ. ఏడుస్తుంటే వాళ్ళు మాకు బుద్ధిరిస్తుంటారు, పళ్ళకోయండి అదేటి ఇదేటని. వాళ్ళు అన్నారు మాకే 2 సంవత్సరాలు అయింది మేము వెళ్ళట్లేదు అని మరికొద్దిగా ఏడ్చేస్తున్నాము. వాళ్ళు సంవత్సరంన్నర ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు, ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్లో 9 మంది ఉంటారు. వాళ్ళకి ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోతారు. అంటే టిక్ పాస్లో పేరు ఉండాలి. ఎవరు కలాసి వచ్చారనుకో ఆ టిక్ పాస్ ఆఫీస్కి వెళ్ళి పేరు రప్పించుకోవాలి. పలానా రామారావు, పలానా రాంబాబు అని. అది ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ పేరు ఏం చెప్పేశాడు అక్కడ. మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు అలా. దానివల్ల ఆయన ఉండిపోయారంట అక్కడ. ఆయన చెప్పడం మరికొద్దిగా ఏడుపు వచ్చింది మాకు. చాలా బాధ అనిపించింది. ఆ నైట్ భోజనం కూడా మానేసాం. మళ్ళీ అలాగ రోజులు గడిచిన కొద్ది అలాగ ఇదైంది. అక్కడ జైల్లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు? రోజు ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళా, లేకపోతే సెల్లోనే ఉండేవారా? ఏం చేసేవాళ్ళు? అంటే తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీస్ పాకిస్తాన్, లేపి మొక్కలకి నీళ్ళ గంట పోసేవాళ్ళం. ఓకే. తర్వాత గడ్డి గంట తెంపేవాళ్ళం. గడ్డి తర్వాత గార్డెనింగ్ అని వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లిస్తారు. వాళ్ళు జల్లిసి కర్రకి గోనకి చుట్టేసి అలాగా అలికినట్టుగా అలా పేసినట్టు చేపిస్తారు. మాకు నీళ్ళు మోయమంటారు మాకు. ఆ నీళ్ళు మోస్తాం 1-2 గంటల పని ఉంటుంది. మళ్ళీ లోపల తీసుకెళ్ళి తాళాలు వేసేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాల వైపే మీకు కమ్యూనికేషనా, లేకపోతే సెల్ ఫోన్తో? ఫోన్ ఏం లేదు, ఓన్లీ ఉత్తరాల వైపే. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.